ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, కృప సత్య సంపూర్ణుడా దయగల దేవుడా, మీ మాట చేత సర్వాన్ని కలిగించి మీ చేతులతో మమ్మల్ని నిర్మించి భూమి మీద మాకు కావలసిన ప్రతి ఆహారాన్ని, ప్రతి జీవాన్ని కలుగు చేసి మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ భూమి మీద తండ్రి నిన్ను మహిమపరచాలని, నీ నామానికి కీర్తి తేవాలని మమ్మల్ని సృజించినప్పటికీ ఈ లోకాశల్లో మునిగిపోతూ తండ్రి మా కొరకు మేమే బతుకుతూ మా జీవితాలను అన్యాయం చేసుకున్న వారిగా పాపం చేత నింపబడి అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఆయన కార్చిన రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి మీకు కుమారుడిగా స్వీకరించిన గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు వందనాలు. పిల్లలమైన మేము హక్కులకు వెళ్తుండగా వినగల చెవులను, అర్థం చేసుకునే మనస్సు, గ్రహించి వాటి ప్రకారం నడుచుకునే ఆలోచన మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈ రోజుకి పాఠం కయీనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది. కయీనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది. ఎందుకు ఈ పాఠం చెప్పాలి? అసలు కయీను భార్య గురించిన ప్రస్తావన బైబిల్లో ఉందా? మరి ఇది ప్రత్యేకంగా చెప్పవలసిన పని ఏంటి? బైబిల్లో చాలామంది భక్తుల కూర్చిన వివరణ ఉంది, మనం వింటున్నాం, చదువుతున్నాం కదా. మరి కయీను భార్య గురించి ఏదైనా ఉందా వివరణ అని ఆలోచిస్తే ఒక్కసారి మాత్రమే రాయబడింది కయీను భార్య గురించిన వివరణ. కానీ ఈరోజు చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, చాలామంది చదివిన వారికి అర్థం కాలేదు ఈ విషయం. బైబిల్ చదువుతున్న క్రైస్తవ భక్తులకు కూడా అర్థం కాని విషయం కాబట్టి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇదే విషయాన్ని తప్పు పట్టే వాళ్ళు కూడా ఉంటారు. కయీను పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు, కాపురం చేసినట్టుగా ఉంది, కానీ ఆయనకి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అన్న సంగతి క్లియర్గా బైబిల్ చెప్పలేదు అని తప్పు పట్టేవారు కూడా ఉన్నారు. ఓకే, అంటే అర్థం చేసుకునే లోపం తప్ప. ఎందుకు కయీను భార్య గురించి చెప్పాలంటే మీకు అర్థం అవడానికి చెప్తాను. అసలు ఈ కయీను ఎవరు? ఫస్ట్ థింగ్, కయీను ఎవరు చూద్దాం ఒకసారి. బైబిల్లో కయీను ఎవరు అని చూస్తే ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆది కాండం 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? అవ్వ చెప్తుంది. ఏమని చెప్తుంది? ఇదిగో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని అని మొదటి మాట రాయబడింది. యెహోవా దయ వలన నేను సంపాదించుకున్నాను అని కయీను గారి యొక్క తల్లి చెప్తుంది. తల్లి పేరు ఏం పేరు అంటే అవ్వ. ఎవరి అవ్వ? ఎవరి కయీను అంటే దేవుడు భూమి మీద మొట్టమొదటిగా పుట్టించిన మనిషి ఎవరు? ఆదాము. ఆదాము తనలోని భాగం నుంచి తయారు చేయబడిందే హవ్వ. దేవుడు ఆదామును ఎలా కలుగు చేశాడు అని ఆలోచిస్తే, దేవుడు అదే ఆది కాండం 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మ. అంటే మొదటి మనిషిని దేవుడు మట్టి నుండి చేసి
ఆ మట్టిలోనికి తనలో ఉన్న జీవాత్మను మొదగా నరుడిగా మనిషిగా మారాడు. ఆయనే ఆదాము. ఈ ఆదాము పక్కటి ఎముకలలో అంటే ఆదాముకి గాఢ నిద్ర యెహోవా కలుగు చేసి ఎన్నో వచనంలో ఉంది, 21వ వచనం 2వ అధ్యాయం 20. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతను పక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. గాఢ నిద్ర కలుగు చేసి ఏం చేశాడు దేవుడు? పక్కటెమిది. గాఢ నిద్ర అంటే ఏంటో తెలుసా? మత్తు ఇంజెక్షన్ అంటాం కదా మనం. మత్తు ఇంజెక్షన్ ఎప్పుడు వేస్తారు? ఆపరేషన్ చేసేటప్పుడు వేస్తారు. ప్రపంచంలో నెంబర్ 1 లేదా ప్రపంచానికి మొట్టమొదటి ఆపరేషన్ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరికి? ఆదాముకి. ఇప్పుడైతే మందులు వచ్చి ఆ ఇంజెక్షన్ చేయడం వల్ల మత్తు వచ్చి అప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు. కానీ దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి అంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వకంటే మాట ద్వారా ఏం చేశాడు? మత్తు కలిగించాడు. అప్పుడు ఆపరేషన్ చేసి ఎముక తీశాడు. ఆ ఎముకను ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని తీసి దానితో ఎవరు నిర్మించారంట? 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కట ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ఇట్లా అన్నాడంట, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును అని చెప్తున్నాడు అక్కడ. ఓకేనా? అబ్బాయి ఎలా వచ్చిందో చూసాం. ఇప్పుడు ఈ ఆదామవ్వలు కూడినప్పుడు అంటే పెండ్లి జరిగిన తర్వాత వీళ్ళిద్దరు కన్న కుమారుని పేరే కయ్యను. ఓకేనా? కయ్యను ఎవరు మనం విన్నాం ఇప్పుడు, అవునా? కయ్యను ఎక్కడి నుంచి ఎలా వచ్చాడంటే ఆదామవ్వల నుంచి వచ్చాడు. మొదటి కుమారుడు కయ్యను. ఇప్పుడు కయ్యనికి పెళ్ళి అయినట్టుగా మిగతా అధ్యాయాలు మనం పక్క అధ్యాయంలో చూస్తాం. ఎన్నో అధ్యాయము? 4వ అధ్యాయము 17వ వచనం. కయ్యను తన భార్య అయిన తన భార్యను కూడినప్పుడు అన్నాడు. ఏంటి? కయ్యను తన భార్య అన్నాడు. ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు? 1 ఆదాము, 2 అవ్వ, 3 కయ్యను. మరి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని ఎక్కడి నుంచి చదివేసి ఎక్కడికి ఆపేశారు? అది అర్థం కాకుండా పోయింది. అనేక బోధలు అనేక రకాలుగా, లేదు దేవుడు ముందుగానే ఇంకొక లోకాన్ని సృజించాడని కొంతమంది, మరి కొంతమంది మరోలాగా రకరకాలుగా దీని గురించి చెప్పుకుంటున్నారు. కనుక మనం ఈరోజు ఆ పాఠాన్ని తెలుసుకుందాం, ఆలోచిద్దాం. ఎలా వచ్చింది అవ్వకి ఈ భార్య? ఓకే, రైట్. అసలు కయ్యను చరిత్ర, కయ్యను గురించి మనం ఆలోచించగలిగితే కయ్యను ఎటువంటి వాడు అని బైబిల్ చెప్తుంది? చదువుకున్నామా మనం? విన్నారు ఎప్పుడైనా కయ్యను గురించి? చూద్దాం ఈరోజు కొన్ని విషయాలు కయ్యను గురించి. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మరికొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కయ్యను గురించిన వివరణ దేవుడు అక్కడ రాయించి మనకి ఇస్తున్నాడు. ఒకసారి చూద్దాం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కయ్యను గురించి అసలు దేవుడు ఎందుకు రాపించాడు బైబిల్ గ్రంథంలో అని అక్కడ చెబుతున్నాడు. చూద్దాం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు చెప్తున్నాడు. కయ్యను గురించి నేను ఎందుకు రాపించానంటే నాయన, అంటే దేవుడు తన భక్తుల జీవితాలని, తన కోసం బ్రతికిన వారిని, తన కోసం బ్రతకని వారిని ఎందుకు ఈ గ్రంథంలో మనకు రాపించి ఇచ్చాడంటే, ఇదిగో వాళ్ళలాగా మనం బ్రతకూడదు, లేకపోతే వీళ్ళలాగా బ్రతకాలి అని భక్తుల జీవితాలను, భక్తిహీనుల జీవితాలను దేవుడు రాపించాడు. కానీ వారి భార్యల గురించి చాలా తక్కువ మంది భార్యల గురించి ప్రస్తావన ఉంటుంది, కానీ ఎక్కువ శాతం భార్యల గురించి ప్రస్తావన ఉండదు. యోబు గ్రంథం ఉంది. యోబు గ్రంథంలో ఎవరి కోసం ఎక్కువ రాయబడుతుంది? యోబు గురించి రాయబడుతుంది. మరి భార్య గురించి ఒక దగ్గరే రాయబడుతుంది, ఎక్కువ ఉండదు. 1, 2 లేదా 3 సార్లు రాయబడుతుంది. ఎవరి గురించి? భార్య గురించి. ఇలాగ బైబిల్లో ఉన్న చాలా మంది భక్తులు ఉన్నారా?
ఉన్నారు, ఒక మోషే ఉన్నారు, మోషే గారి యెహోషువ ఉన్నారు, ఇంకా దానియేలు ఉన్నారు, ఇంకా అంటే చాలామంది వివాహమైన వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు ఉన్నారు. వాళ్ళ గురించి కొడుకులు కూతుర్లు ఉంటారా? వాళ్ళ గురించి ఎక్కడైనా ప్రస్తావన జరిగిందా? జరగదు. ఎందుకు అంటే ఇదిగో భక్తుడి గురించి తెలుసుకోవాలి, ఆ భక్తి మనం నేర్చుకోవాలి. భక్తిహీనుల గురించి రాయబడ్డది, ఆ భక్తిహీనుల జీవితాలను చూసి నువ్వు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అందుకోసమే చెప్తున్నాడు 1 యోహాను పత్రిక 3:12 ఏమంటున్నాడు? మనము కయీను వంటి వారమై ఉండరాదు అంటేనా, ఉండరాదు. ఇదిగో కయీను లాగా నువ్వు ఉండకూడదు. తర్వాత వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను చెప్తున్నాడు. ఎందుకు ఉండకూడదు అంటే, ఇదిగో వాడు సాతాను సంబంధి. ఏం చేశాడు? సాతాను సంబంధి తన తమ్మున్నే చంపేశాడు. తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండెను కనుకనే కదా. ఇక్కడ జరుగుతున్న సందర్భం మీకు అర్థమవుతుంది. తన తమ్ముడు సహోదరుడు ఎవరైతే ఉన్నారో ఈ హేబేలు గారు, ఆయన క్రియలు మంచివంట, ఈయన క్రియలు చెడ్డవి. ఇప్పుడు ఆ మంచోడిని చూసినప్పుడు ఇంకేం కలిగింది? ఇప్పుడు నువ్వు మంచిగా లేవు, వదిలేసి. కానీ తమ్ముడు మంచివాడైతే నీకేం కుళ్ళు? ఆనాడున్న కయ్యను కూడా అదే అసూయ పుట్టింది. నా తమ్ముడు నాకంటే మంచివాడిగా ఉన్నాడు, నేనేమో చెడ్డవాడిగా. ఆనాటి కయ్యను గారు సహోదరుని చంపాడు. ఈనాడు కూడా మనలో కూడా చాలా మంది ఏం చేస్తారు? ఒకడు బాగుంటే సొంత తల్లి అయినా, సొంత తమ్ముడైనా, సొంత వారైనా, లేకపోతే ఎవరైనా ఒక మనిషి బాగుపడుతున్నా, ఒక మనిషి మంచిగా నడుస్తుంటే చూడలేని మనస్సు ఎక్కడి నుంచి ప్రారంభం అయిపోయిందంటే కయ్యను గారి దగ్గర నుంచే. అవునా? అంటే ఏం నేర్చుకోవాలి కయ్యను దగ్గర నుంచి మనం? అలా ఉండకూడదు అని చెప్తున్నాడు. అయినా ఒకరు మంచిగా బతుకుతున్నారా, అప్రిషియేట్ చేయాలి. అబ్బా చాలా మంచిది, చాలా బాగా బ్రతుకుతున్నాం అని గొప్ప చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారు మనుషులు? లాగేస్తున్నారు కదా. కయ్యను అలాగే చేశాడు కాబట్టి నువ్వు ఎలా ఉండకూడదు. ఎలా చేసాడు? ఏం చేశాడు? అక్కడ చూద్దాం ఒకసారి. ఆదికాండము చదువుకుంటే కయ్యను గారు ఏం చేశారు ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయము 8వ వచనం. కయ్యను గురించి మనం చదివాం, కయ్యను ఎవరు అనేది. మరి హేబేలు ఎవరు అంటే, కయ్యను తరువాత తన తల్లి అయిన హవ్వ కనిన కుమారుడే హేబేలు. వీళ్ళిద్దరూ పుడుతున్నప్పుడల్లా ఆమె ఒక మాట అన్నది. ఏమని? తల్లి ఏమన్నది తెలుసా? చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనిషిని. ఎవరి వలన? మనుషులందరూ పుడుతున్నారు కదా. ఎవరైనా ఏ రోజైనా నేను దేవుని దయ వలన కుమారులకు అంటున్నాను, దేవుని వలనే పిల్లలకు అంటున్నాను అని ఎవరైనా చెప్పారు? కానీ మొదటి స్త్రీ ఎవరైతే ఉన్నారో, ప్రతి మనిషికి ఈ భూమి మీద జన్మనిచ్చిన ఈ భూలోకంలో ఎంత మంది పుట్టి చనిపోతున్నారో వీరందరికీ తల్లి అయిన అబ్బాయి ఏమన్నారు? నేను దేవుని వలన సంపాదించుకోవడం. సంపాదన అంటే ఏంటి? ఎలా వస్తుంది సంపాదన? అర్థమైందా? నేను దేవుని వలన, దేవుని దయ వలన సంపాదించుకున్నాను అంతే తప్ప నా కష్టం వల్ల లేకపోతే నా భర్త కష్టం వల్ల వచ్చింది ఇది కాదు. మేము ఎంత కష్టపడినా అది రాదు. ఎవరి వల్ల మనం సంపాదించుకున్నాం? మేము దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పుకుంటుంది. ఎంత గొప్పతనం కదా. అంటే ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తుందా? ఖచ్చితంగా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం దేవుని దయ లేకపోతే మనం బ్రతకలేమన్న సంగతి ఎవరు నేర్పిస్తున్నారు అంటే అవ్వ నేర్పిస్తుంది. కానీ తర్వాత కయ్యని తర్వాత ఎవరు పుట్టారని కింద చెప్తున్నారంటే 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడుకు హేబేలును కనెను. హేబేలు కూడా కన్నది. తమ్ముడి పేరు హేబేలు. ఏమైంది? హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు.
హేబెలు ఏం చేసేవాడంట? గొర్రెలు కాపరంట. కయ్యను భూమిని సేద్యపరిచేవాడు. వీళ్ళిద్దరూ ఒకరోజు వయసు వచ్చిన తర్వాత ఒకరోజు దేవునికి అర్పణగా ఈయన సంపాదించిందో కొంత దానిని, ఈయన పండించిన దానిలో ఈయన ఏదైతే చేస్తున్నాడో గొర్రెల కాపరిగా ఈయన చేస్తున్న పనిలో కొన్ని భాగాన్ని, కొన్ని వాటిని తెచ్చాడు, శ్రేష్టమైన వాటిని. అయితే వీరిద్దరు అర్పణ తెచ్చిన తర్వాత దేవుడు వారి అర్పణలను హేబెలు అర్పించిన అర్పణ తీసుకున్నాడు, కయ్యను అర్పించిన అర్పణ తీసుకోలేదు. తీసుకుపోయేసరికి ఈ అర్పణ నాది తీసుకోలేదు దేవుడు అని ఎవరి మీద కోపపడాలి? అసలు తీసుకోనని దేవుని మీదనా, లేకపోతే తీసుకున్నాడు మా తమ్ముడిదని తమ్ముడి మీద కోపం చూపించాలా? అర్థమవుతుందా? తండ్రి ఎవరైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుడు నా అర్పణ ఎందుకు తీసుకోలేదని ఆలోచించడం మానేసి, నా తమ్ముడు తీసుకున్నాడు, నాది తీసుకోలేదు, మా తమ్ముడిని బతకనివ్వకూడదు అనుకున్నాడు కయ్యను. కయ్యను ఏం చేశాడంట? ఎన్నో వచనం? 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడిను. వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. ఎందుకు కయ్యను గురించి దేవుడు మనకు రాపించాడంటే, చూడు, తమ్ముడు బాగుపడుతుంటే తమ్ముడి యొక్క కార్యాలు, తమ్ముడి యొక్క ఆలోచన విధానం మంచిగా ఉంటే ఎవరికి నచ్చలేదు? అన్నయ్య అయిన కయ్యనికి నచ్చలేదు. నచ్చకపోగా తన తమ్ముడిని చంపేశాడంటే ఎంత దుర్మార్గుడో. సో మీరు కూడా అలా ఉన్నారేమో చూడండి అని దేవుడు ఒక పాఠంగా మనకు రాపించాడు. ఎవరి గురించి? కయ్యను గురించి. కానీ ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఏంటి? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? అది కదా. అంటే ఎవరి కోసం చెప్పాలని దేవుడు అనుకున్నాడో ఆయన గురించే చెప్పాడు. కానీ కయ్యను భార్య గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆల్రెడీ అనేక మంది అనేక రకాలుగా బైబిల్ను తప్పు పట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు కనుక ఈ పాఠం చెప్పుకుంటున్నామే తప్ప దేవుడు రాపించని భార్య గురించిన ప్రస్తావన మనకి అవసరం లేదు. ఈయన గురించి ఎందుకు రాపించాడంటే, ఈయన ద్వారా ఒక పాఠం నేర్చుకోవడానికి. భక్తుల జీవితాలను కానీ భక్తిహీనుల జీవితాలను గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాపించాడు అంటే, ఆ భక్తుల జీవితాల నుంచి మనం భక్తి నేర్చుకోవాలని, భక్తిహీనుల జీవితాల నుంచి అలా ఉండకూడదు అని నేర్చుకోవడానికి దేవుడు వారి జీవితాలను మనకి గ్రంథంలో రాపించాడు. అంటే ఇప్పుడు కయ్యను ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఇలా ఉండకూడదు అని చెప్పాడు కదా. ఇంకా భక్తుల గురించి రాపిస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. 12వ అధ్యాయం 1వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము, ఎంత గొప్ప సాక్షి సమూహం అంట. దేనికి సాక్ష్యం? చూసారు ఎంత గొప్ప సాక్షి సమూహం అంటూ 11వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ 40 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహం అన్నారు కదా. ఎంత గొప్ప సాక్షి సమూహము. సమూహం అంటే ఒకళ్ళ ఇద్దరా? చాలా మంది భక్తుల జీవిత చరిత్ర ఈ 11వ అధ్యాయం 1 నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 40 వచనాలు దేవుడు రాపించి ఇచ్చాడు. భక్తుల జీవితాలు. ఎందుకు ఈ భక్తుల జీవితాలు అంటే, విశ్వాసములో ఎలా బ్రతకాలన్న సంగతి ఈ 11వ అధ్యాయం 1 నుంచి రాయబడ్డాయి. అంటే గుణపాఠంగా దేవుడు భక్తుల జీవితాలని మనకు రాదు. భక్తిహీనుల భక్తుల జీవితాలను చూపించి మనకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు. ఓకే, అర్థమవుతుందా? అంటే ఎవరి గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాపించాడు అంటే ఖచ్చితంగా ఏం నేర్పించాలనుకుంటున్నాడు? బోధ జరగాలి. చూడండి, మనం కూడా ఎవరికైనా ఏదైనా జరిగింది అనుకోండి, మన పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళు అదే పని చేస్తున్నారు అనుకో, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలాగే చేసి వాడు దెబ్బలు తగిలించుకున్నాడు,
ఒరే చేయకరా అని చెప్తామా? చెప్తాం. స్కూల్లో కూడా టీచర్స్ ఒకరిని చూపించి ఇక్కడ ఆడున్నాడు రాడు, ఆడలే తయారవుతావు ఏంటి అంటారు. అంటే ఒకరిని చూపించి ఏం చెప్తున్నారు? మనకి బోధ జరుగుతుంది కదా. అలాగే కయ్యను గురించి కూడా దేవుడు రాపించింది బోధ జరగడానికి. భక్తుల జీవితాలు 11వ అధ్యాయం మొదటి నుంచి విశ్వాస వీరుల జాబితా రాపించాడు. ఎందుకంటే ఇదిగో ఈ భక్తుల జీవితాల నుంచి నువ్వు భక్తి నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు కయ్యను భార్య దగ్గరికి వద్దాం. ఎలా వచ్చింది కయ్యని యొక్క భార్య? 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం 16, 17 వచ్చిన చదువుకుందాం. అప్పుడు కయ్యను ఎప్పుడు అంటే కయ్యని హేబెలును చంపేశాడు. చంపిన తర్వాత దేవుడు ఆయనకి శిక్ష విధించాడు. ఎవరికి? కయ్యనికి. అప్పుడు ఓకేనా, అంటే ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశంలో కాపురం ఉండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఆనోకును కనెను. ఓకేనా, ఈ విషయం చాలా మంది చదివేసరికి ఇది అర్థం కాలేదు. ఏంటి, అప్పటికే నోదు దేశం ఉందా? అప్పటికే చాలా మంది ఉన్నారా? ఇది 4వ అధ్యాయం కదా. కయ్యనికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళ భార్య ఎప్పుడు వచ్చింది? ఆ భార్యని పెళ్లి చేసుకోవడం ఏంటి? మళ్ళీ పిల్లల కండం ఏంటి? ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్నలో ఉండిపోయేది అన్నమాట, డౌట్. అంతేనా? కానీ ఈ పుస్తకాన్ని రాస్తున్నది ఎవరు అంటే మోషే గారు రాస్తున్నారు. మోషే గారు ఎప్పుడు రాస్తున్నారు? క్రీస్తు పూర్వం 1516 సంవత్సరాల క్రితం. అప్పటికి ప్రపంచమంతా ప్రజలు విస్తరించున్నారా లేదా? అప్పటికి ప్రపంచం భూభాగం దేశాలకు విడిపోయిందా లేదా? అర్థం కాలేదా? ఈ పుస్తకాన్ని రాస్తుంది ఎవరు? ఆదాము కాదు. ఎవరు రాస్తున్నారు? మోషే గారు. ప్రవక్త అయిన మోషే గారు ఎక్కడ వారు అంటే ఇప్పుడు ఆదాము నుంచి షేతు నుంచి ఆనోకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలు 12 మంది. ఆ 12 మంది నుంచి లక్షల జనాభా. ఆ లక్షలో లేవి గోత్రం నుంచి అమ్రాముకు పుట్టిన రెండో కొడుకే మోషే. ఈ మోషే రాస్తున్నాడు అనమాట. అప్పటికి ఎంతో మంది లక్షల జనాభా వచ్చారు. అప్పటికే భూభాగం ఎలా మారిపోయింది? దేశాలుగా విభాగింపబడింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పాలంటే మరి దేశం పేరు మెన్షన్ చేయమా? అలా రాయబడింది అనమాట. అర్థమవుతుందో? నోదు అనే దేశం ఎలా చెప్పగలిగారంటే ఆ విధంగా. మరి ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు? కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చింది? నోదు దేశం ఓకే, తర్వాత రాశారు కాబట్టి ఓకే. మరి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదాము నుండే ఎవరైనా రావాలి కదా, అంతే కదా. మరి ఇంకెవరు దేవుడు సృష్టించలేదు భూమి మీద. మరి ఆదాము నుంచి వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది. ఒకసారి చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుతాం. ఆదాము 130 ఏండ్లు బతికి ఎన్నో వచ్చిన చదువుతున్నాం? 4వ వచనం నుంచి చదువుతాం. పైనుంచి చదువుతాం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమును కుమారునికని అతనికి షేతు అని పేరు పెట్టును. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కని. అంటే ఆదాము కయ్యని హేబెలు మాత్రమే కాదు, చాలా మంది పిల్లల్ని కన్నాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడంట ఆదాము గారు? ఆదాము బ్రతికిన దినములన్నీ
930 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. అంటే ఆదాము అవ్వ కయ్యని హేబెల్ కనిన వెంటనే చాలా మంది కుమారులను కుమార్తెల్ని ఈ 930 సంవత్సరాల్లో కన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి జనాభా లెక్కలు ఉన్నాయి కదా. మనకి ఒక్కరు మొద్దు ఇద్దరు వద్దు రూల్ అనమాట. ఇండియాలో జనాభా పెరిగిపోతున్నారు కనుక జనాభా విస్తీర్ణం, జనాభాలో మనం సెకండ్ స్థాయిలో ఉన్నాం. జనాభా పెరుగుదలలో జనాభాలో మన దేశం ఎన్నో స్థానం? అత్యధిక జనాభా స్థాయిలో 2వ స్థానం. ఓకేనా? మొదటి స్థానం రష్యా అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశం, మన దేశం ఏం చేసిందంటే జనాభా పెరగకుండా ఆపాలని రూల్ పెట్టింది. ఏంటి? ఇద్దరే లేదా ఒక్కలే, అంతకంటే ఎక్కువ మందిని కనకూడదని రూల్ పెట్టింది. ఈ రూల్ ఆ రోజు ఉందా ఆదాంకి? అసలు దేవుడు ఆయనకి ఏమని చెప్పాడు, ఆజ్ఞేశాడు? 1వ అధ్యాయము 28వ వచనం. అసలు దేవుడు ఆదాముకి చెప్పిన పని ఏంటో తెలుసా? చూడండి. దేవుడు వారిని ఆస్వాదించినట్లనగా మీరు ఫలించండి. ఫలించడం అంటే ఏంటి? పిల్లలు కానండి. నీకు అర్థం కాలేదా? అయితే మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫలించి అభివృద్ధి పొందడం అంటే ఏంటి? పిల్లలు కానండి. విస్తరించి అంటే ఏంటి? ఎక్కువ మందిని కానండి. భూమిని, ఇంకా నీకు అర్థం కాలేదా? భూమిని నిర్ణయించవయ్యా అని చెప్తున్నాడు. దాన్ని లోపరుచుకో అంటే దేవుడు ఆదాము వాళ్ళకి అలా ఆశీర్వదించి ఇలా చేయండి మీరు అని చెప్పాడు. అంటే పిల్లల్ని కనమని చెప్తున్నాడు ఆయన. కాబట్టి లిమిటా లేదు. కుమారులను కుమార్తెలను 930 సంవత్సరాల్లో ఆదాము వాళ్ళు పిల్లల్ని కన్నారు. ఆ కుమార్తెలలో ఒక కుమార్తె ఈ కయ్యని చేసుకున్న భార్య. అదేంటి అలా చెప్తున్నావు రమేష్? ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది. ఏంటి? ఇప్పుడు ఆదాము అవ్వ నుంచి పుట్టిన కయ్యను, ఆదాము అవ్వల నుండి పుట్టిన ఈ కయ్యని భార్య కుమార్తె ఏమవుతారు? వరుసకి అన్నా చెల్లెలు అవుతారు కదా. అలా చేసుకోవచ్చా? తప్పు కదా అని ఒక ఆలోచన మనలో పుడుతుంది. అవునంట కాదండి? ఆదాము అవ్వల నుంచే ఎవరు పుట్టారు? కయ్యను పుట్టాడు. అదే ఆదాము అవ్వల నుంచి ఆ స్త్రీ కూడా పుట్టింది. మరి అలా చేసుకోవడం తప్ప కాదా? తప్పే కదా అని ఒక ఆలోచన నిజంగా ఆయన నుంచే పుట్టారో లేదన్నా కూడా బైబిల్ ఒక ఆధారం చెప్పింది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనస్సులను సృష్టించి, దేవుడు ఏం చేశాడంట? యావత్ భూమి మీద, ఈ భూమి మీద కాపురం ఉండడానికి వాడు తెల్లోడైనా, నల్లోడైనా, పుట్టోడైనా, పొడవైడైనా, పురుషుడైనా, స్త్రీ అయినా, ఈ దేశమైనా, ఏ దేశమైనా, ఈ కులమైనా, ఏ కులమైనా, ఈ మతమైనా, ఏ మతమైనా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎవరి నుంచి రావాలి? ఆదాము నుంచే రావాలి. యావత్ భూమి మీద కాపురం ఉండటకు ప్రతి జాతి మనుషులను దేవుడు ఎవరి నుంచి సృష్టించాడు? ఒకరి నుండే. ఆ ఒకరి పేరు ఏం పేరు? ఆదాము. మళ్ళీ ఆదికాండంలో కూడా అవ్వ గురించి రాయబడుతూ ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఎలాగా? ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. జీవం గల ప్రతివానికి తల్లి ఎవరు? అపోస్తుల కార్యమును బట్టి తండ్రి ఆదామని తెలుస్తుంది. తల్లి ఎవరని తెలుస్తుంది? ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం బట్టి
అవ్వ అని తెలుస్తుంది. అంటే ఆదామవ్వలకు పుట్టిన వారే ఈ కయ్యను, ఆదాముకు పుట్టిందే ఈయన నోదు దేశంలో కయ్యను పెళ్లి చేసుకున్న భార్య కూడా. అదేంటండి మరి వర్షాలు లేవా, అలా చేసుకోవచ్చా అని మనకు ఒక ఆలోచన పుడుతుంది కదా. అసలుకి ఈ వరసలు అనేవి ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి, ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఒకవేళ ఇలా ఈ విధంగా మనం ఆలోచించగలిగితే, ఇలా అంటే ఇలా చేసుకోవచ్చా, అలాగేంటి చేసుకున్నారు అంటే మరి ఇంకొక మార్గం ఉందా? ఆదాము అవ్వ నుంచి తప్ప ఇంకొక మార్గం ఉందా పుట్టడానికి భూమి మీద? అవకాశం లేదు కదా. అప్పటికి ఈ రూల్ ఉందా? రూల్ లేదు. ఇప్పుడు రూల్ ఉంది కదా. ఆ రూల్ ఎప్పటి నుంచి వచ్చిందో మనం చదువుకుందాం. దీని గురించి ఆలోచిస్తే ఎందుకు ఇంకా 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 లోపలికి మనం ఆలోచించగలిగితే, ఆదామును దేవుడు సృజించాడు కదా. మరి అవ్వ ఎలా వచ్చింది? అవ్వను కూడా దేవుడు మట్టిలో నుంచి సృజించాడా? మరి ఎక్కడి నుంచి వచ్చింది అవ్వ? ఆదాములో నుండే వచ్చింది. ఎవరు? అవ్వ. ఇప్పుడు ఆదాముకి అవ్వ ఏమవుతుంది? అర్థమైందా? ప్రతి జాతి మనుషులు ఎక్కడి నుంచి రావాలి? ఆదాము నుండే రావాలి. ఇప్పుడు ఆదాము నుండి వచ్చిన అవ్వ ఏమవుతుంది ఆదాముకి? అక్క చెల్లి ఎలాగవుతారు? అన్న చెల్లి ఎలాగవుతారు? ఒకే తల్లి గర్భం నుండి వస్తే అవుతారు. అర్థమవుతుందా? అన్న చెల్లి అవ్వాలంటే ఒకే గర్భం నుంచి రావాలి. మరి ఇలా ఇద్దరు ఒకే గర్భం నుంచి వచ్చారా, లేకపోతే ఆదాముల నుండి అవ్వ వచ్చిందా కదా? ఆదాముల నుండి ఎవరు వచ్చారో అవ్వ వచ్చింది. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ మాంసం మీ దేహం ధరించుకొని వస్తారా, లేదా మీ శరీరం మీరు తినే ఆహారం వల్ల వస్తున్నారు బయటికి? అర్థమవుతుందా? నా మాంసం, నా శరీరం నాది పంచుకొని పుట్టేవారు నువ్వు అంటావు. ఎందుకు ఇంత ప్రేమ ఉందో నీకంటే రక్తబంధం అంటావు, అంతేనా? రక్తబంధం అంది అంత. అందుకని మనం కూడా మన బంధువులు అంటాం చూడండి, రక్త బంధువులు సొంతలు అంటారా? అంటారా? అంటారు. ఎందుకంటున్నావు అంటే ఒకే బ్లడ్, ఒకే తండ్రి లేదా ఒక తల్లి నుంచి వచ్చిన వారు. అలాగే అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి. మరి ఆదాముకి అవ్వ ఏమవుద్ది? ఆ కూతుర్ని పెళ్లి చేసుకొచ్చా. అర్థమవుతుందా? అంటే అప్పటికి ఇలాంటి రిలేషన్ లేకపోతే ఇలాంటి నియమ నిబంధనలు లేవు. ఇప్పుడు ప్రపంచ జనాభా పెరిగారు కనుక దేవుడు వాళ్ళకి ఇశ్రాయేల్ కాలంలో ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి తల్లికి పుట్టిన కుమార్తెలు మీరు పెళ్లి చేసుకోకూడదన్న ఆజ్ఞ వచ్చింది. ఎప్పుడు? జనాభా పెరిగిన తర్వాత, దేశాలుగా విభాగింపబడిన తర్వాత. ఓకే, అది లేవియకాండం 20:17 ఉంటుంది. ఒకసారి చూద్దాం. లేవియకాండం 20:17. లేవియకాండం 20:17. ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని అని చెప్తున్నాడు. అలా చేయకూడదు అని చెప్తున్నాడు. చేర్చుకోకూడదు అంటే పెళ్లి చేసుకోకూడదు, ఆమెతో సంసారం చేయకూడదు అనే ఆర్డర్ ఎప్పుడు ఇచ్చింది అంటే, ఇదిగో ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేకి ఇస్తున్నాడు కదా, ఆ ధర్మశాస్త్రంలో ఉంది. అప్పటి నుంచి తన తల్లి కుమార్తెని కానీ తన తండ్రి కుమార్తెని కానీ చేసుకోకూడదు. అంటే తన రక్తాన్ని పంచుకుని తన తల్లి గర్భం నుంచి వచ్చిన వారిని చేసుకోకూడదు. తల్లి కానీ తండ్రి. ఇప్పుడు కొంతమంది ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటారు, తండ్రి ఇంకొక భార్య ద్వారా కూడా పెళ్ళి, అలాంటి వారిని కూడా చేసుకోకూడదు అని ఆజ్ఞ ప్రారంభమైంది. మరి అంతకుముందు ఆజ్ఞ ఉందా? లేదు. అప్పుడు తప్పు, అది తప్పు కాదు. ఎప్పుడు తప్పు? నియమ నిబంధనలు వచ్చిన తర్వాత తప్పు. ఇప్పుడు తప్పు, అప్పుడు తప్పు కాదు. అదే మార్గం తప్ప ఇంకొక మార్గం కూడా లేదు. అర్థమవుతుందా? అలా అన్నమాట. మరి ఈ నోదు దేశంలో ఉన్న కయ్యీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ఆదాము అవ్వ నుంచే వచ్చారు. చూసారు ఎంత ఈజీగా ఉందో బైబిల్ మనం వాళ్ళకి ఆలోచిస్తే. ఇదే ఇలా ఆలోచించకుండా మనకేదో నచ్చింది కదా అని చెప్పేసాం అనుకోండి,
అదే వాక్యానికి విరుద్ధంగా మరి బైబిల్లో ఉన్న ప్రతి మాట ఎలా రాయబడిందని బైబిల్ చెప్తుంది. 2 పేతురు పత్రిక 1:20 పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని మూలంగా రాయబడింది. ఒక మనుష్యుని ఇచ్చిన బట్టి రాయబడింది కాదు. మనిషి తనలో పుట్టిన ఆలోచన వలన కలిగింది వాక్యము కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది మాటలు? ఇవన్నీ మాటలు అంటే దేవుడు తన భక్తుల ద్వారా, తన దేవదూతల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ తన భక్తుల ద్వారా రాపించాడు. 40 నుంచి 45 మంది భక్తులు 66 పుస్తకాలను 1600 సంవత్సర కాలంలో రాయబడింది. కానీ ఏ వాక్యము ఇంకొక వాక్యానికి వ్యతిరేకంగా ఉండదు. అవి ఉండవు. కానీ వాక్యాన్ని విరోధంగా ఆలోచించేది ఎవరంటే మనము. వ్యక్తులుగా మనం చదువుతున్నది అర్థం కాక అపార్థం చేసుకునేది ఎవరు? మనమే తప్ప బైబిల్ మాత్రం సరిగా విభజించాలి. మనం విభజించకుండా చిక్కులు పెట్టిస్తే వాక్యము అర్థం కాదనమాట. ఇలాంటి చాలా ప్రస్తావనలు బైబిల్లో ఉన్నాయి. ఇవి అర్థం కాక రకరకాల బోధలు కూడా ఉన్నాయి. అందుకోసమే తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు రాస్తూ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15 ఈ మాట చెప్తున్నాడు. నేను చెప్తున్నాడు, చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని. ఎవరి ఎదుట యోగ్యుడిగా ఉండాలంట? మనుషులు ఎదుట కాదు. వాళ్ళు ఎవరో నన్ను మెచ్చుకోవాలి, అబ్బా ఏం చెప్పారండి మర్మం అని అనుకోవాలనే ఉండకూడదంట. ఎవరి ఎదుట నువ్వు యోగ్యంగా ఉండాలంట? దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. ఏముండకూడదంట? వాక్యం చెప్పేటప్పుడు సిగ్గు ఉండకూడదంట. చూడండి, వాక్యం చెప్పమంటే నాకు సిగ్గు అండి అంతరా అంతరా అంటారా? అనకూడదు. నువ్వు ఎవరి దగ్గర చేస్తున్నావు పని? దేవుని ఎదుట నిన్ను యోగ్యంగా కనబడాలి. నేర్చుకోవాలి, బాగా వాక్యం బాగా నేర్చుకోవాలి. దేవుని ఎదుట నేను నా ముందు ఎవరు నిలబడ్డా? దేవుడు. దేవుని ఎదుట నేను చెప్తున్నా అంటే అంత దినిగా నువ్వు నేర్చుకోవాలి వాక్యాన్ని. నేను చెప్పేది మనుషులు బాగుంది బాగోలేదు అని చెప్తారని కాదు. నా దేవుడు నా ఎదుట ఉన్నాడు, ఆయన ఎదుట నేను చెప్పాలి అన్న భయంతో వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆ భయంతో వాక్యాన్ని చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడిని ఇంటి ముందుకు వచ్చాడు అనుకో, ఎలా పడితే అలా మాట్లాడుతావా? అర్థమవుతుందా? ఒక అధికారి మీ ఇంటి ముందుకు వచ్చాడు అనుకో, అంతేందుకు మీకు స్కూల్ టీచర్ వచ్చాడు అనుకో, ఎలా మాట్లాడతావు? మీ అమ్మా నాన్నలతో మాట్లాడినట్టు మాట్లాడతావా? వీధిలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, నీ ఫ్రెండ్స్తో ఉన్నట్టు మాట్లాడతావా? ఎలా మాట్లాడతావు? భయపడుతూ. తప్పు మాట్లాడితే ఎక్కడ ఏమంటారు, ఏం చేస్తారని భయం ఉంటుందా? అలాగే వాక్యం చెప్పేటప్పుడు కూడా ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు చెప్పేది ఎవరి ఎదుట? దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివారుగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. వాక్యాన్ని అనేది ఏం చేయాలంట? సరిగా ఉపదేశించాలంట. వాక్యానికి వాక్య రిఫరెన్స్ చూపిస్తూ బైబిల్ ఏం చెప్పిందో అదే చెప్పాలి తప్ప నాకు వచ్చు కదా అని నాకు నచ్చినట్లుగా నేను చెప్పకూడదు. సత్యవాక్యం సరిగా ఉపదేశించేవాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడు. దేవుని ఎదురు నువ్వు చెబుతున్నావు, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తున్నానా? లేదు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు అన్న భయంతో జాగ్రత్తగా వాక్యాన్ని చెప్పాలి. అర్థమవుతుంది? ఎందుకు ఇవన్నీ రాపించాడు? ఎందుకు ఇవన్నీ అదే ప్రతి విషయాన్ని అలా వివరించాలి. ఎందుకంటే జనులు ఎత్త బోధన సహించరు. ఏ బోధన సహించరు అంటే సత్యం నువ్వు చెప్పావనుకో దాన్ని అంగీకరించరు. 4 కథలు చెప్పి అక్కడక్కడ విషయాలు అలాగే ఏరుకొని వచ్చి వాక్యంతో అనుసంధానం చేసి చెప్తే ఆ దొరద చెవులు గలవారు ఏం చేస్తారంట? సిద్ధంగా ఉంటారు. ఓకేనా? అక్కడ చూడండి, 2వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ అధ్యాయము
3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధ అంటే బైబుల్ ఏం చెప్పిందో అది చెప్తే వింటున్నారా? బైబిల్ ఏది చెప్పిందో అది చెప్తే సంఘంలో ఉన్న సభ్యులు అంగీకరించారంట, ప్రపంచ జనాభా అంగీకరించారంట. జనులు హితబోధను సహింపగా అంటే దేవుడు చెప్పినది మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరు నచ్చదు? మనుషులకు నచ్చకపోవచ్చు, కానీ నువ్వు వాళ్ళకి నచ్చట్లేదు కానీ బోధ మార్చేకు. ఎందుకు? నీ బోధ ఎవరు వింటున్నారు? అది నువ్వు దేవుని ఎదుటి వాక్యం చెప్తున్నావు అని జాగ్రత్త పడాలి. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులకు తమ కొరకు పోగు చేసుకుంటారంట. అంటే ఎవరు బాగా మాకు అనుగుణంగా చెప్తారు ఆ బోధకుడే మాకు కావాలి. మరి గట్టిగా చెప్పాడు అనుకో, గద్దెంచి చెప్పాడు అనుకో, నువ్వు తప్పు చేస్తాను ఇలా కరెక్ట్ కాదని వాక్యం చెప్పాడు అనుకో, అక్కడ ఎవరు ఉండరు. మాకు ఇక్కడ నచ్చలేదండి, మరి ఎక్కడికి వెళ్తావు? ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను. అయిపోయింది. ఎందుకు? జనులు హితబోధను సహించరు. నచ్చడానికి అది గుండెల్లో గుణపం పెట్టినట్టు ఉంటుంది అన్నమాట. హృదయం గద్దెంపబడుతుంటుంది ఎప్పటికప్పుడు. ఏంటి ఎప్పుడు ఆశీర్వాద మాటలు రావట్లేదేంటి? దీవెన వచనాలు రావట్లేదేంటి? ఎప్పుడు నువ్వు ఎలా కొనకూడదు అలా కొనకూడదు, ఇలా బతకాలి అలా బతకాలని చెప్తారేంటి? దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నువ్వు ఏ పని చేసినా నీ వెనకల్లో ఉంటాడు, నీకు దేవదత్తలు పంపించేది కాపలాకి అని ఎలా చెప్పాలన్నమాట. జనులు ఆ బాధను సహిస్తారే తప్ప ఏ బాధ సహించరు. నీకు ప్రార్థన చేస్తాను, మళ్ళీ సంవత్సరం నువ్వు ధనవంతురాలు అయిపోతావు, మీ ఇంట్లో ఎప్పుడు ఆరోగ్యం ఉంటుంది, నీకు ఏ కష్టం రాదు, దేవుడు నేను దీవించిన కాక. తల్లి వెళ్ళు అంటే అబ్బాబ్బా ఏం చేశాడంటే పాస్టర్ గారు ప్రార్థన అనుకుని మురిసిపోతాను. ఎందుకంటే వాళ్ళు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశల చేత ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళకు అనుగుణంగా ఏమి చెప్తారో ఆ పాస్టర్ గారిని సెలెక్ట్ చేసుకుంటారు తప్ప హృదయాన్ని నొప్పింపజేసి మనిషిని గుణపరిచే మాటలు చెప్తే వారికి ఎలా ఉంటుంది? నచ్చదు. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 17వ వచనం. ఎన్నో వచనం చదివాం మనం? ఓకే 17. 3వ అధ్యాయం 4వ అధ్యాయమా? 4వ అధ్యాయం ఎన్నో వచనం చదివాం? 3వ వచనం చదివాం. 3వ వచనం చదివాం. 2వ వచనం చదువుతాం. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించు. అంటే తప్పుగా ఉంటే ఖండించాలా? ఖచ్చితంగా. గద్దించుము, బుద్ధి చెప్పుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో. అంటే వాక్యం చెప్పే వారికి ముందున్న వ్యక్తుల మీద కోపం ఉండకూడదు. ఏముండాలి? ప్రేమ, సంపూర్ణమైన దీర్ఘశాంతము. అంటే ఒక మనిషి మారడానికి చెప్పాలి తప్ప ఏదో వాళ్ళ మీద కోపం పెట్టుకొని వాళ్ళు తిట్టడానికి వాక్యం చెప్పకూడదు. వాళ్ళు మార్చడానికి, వాళ్ళు మార్చబడ్డానికి మన వాక్యం చెప్పాలి. సంపూర్ణ దీర్ఘశాంతంతో ఖండించము, ఉపదేశించము, గద్దించము, బుద్ధి చెప్పుము అలా చెప్పాలి నాయన. ఎందుకంటే జనులు హితబోధను సహించరు, నువ్వు అలా చెప్తావు కానీ వినరు అని. ఎందుకు ఈరోజు ఇలాగ ఈ పాఠం మనం నేర్చుకుంటున్నాం అంటే ప్రతిరోజు ఒక్కొక్క పాఠం అంటే ఇటువంటి పాఠాలు చెప్పుకోవడం అంటే భక్తుల జీవితాల గురించి, భక్తిహీనుల జీవితాలు మనం ఈరోజు కయ్యను గురించి తెలుసుకున్నాం. కయ్యను ఎందుకు అలా మారిపోయాడు అంటే ఆయన క్రియలు చెడ్డవి కనుక. సో నువ్వు ఇలా ఉండకూడదని బైబిల్ చెప్తావు. ఒకవేళ మనం అలా ఉన్నామా? ఉండకూడదని చెప్తున్నాడు దేవుడా నేనా? దేవుడు కదా. మరి దేవుడు చెప్తున్న మాట నీకు చెప్తే నువ్వేం చేసుకోవాలి? బ్రతుకు మార్చుకోలే తప్ప చెప్పిన వాడిని మార్చేయకూడదు. అర్థమవుతుందా? ఈనాటి సమాజంలో చూస్తే చాలా చర్చిల్లో ఎవరైనా బోధ ఖచ్చితంగా చేశారు అనుకోండి, ఈ పాస్టర్ గారు మాకు వద్దు, ట్రాన్స్ఫర్ చేసేయండి అంటున్నారు. కొంతమంది పాస్టర్లు ఉన్నారు. హితబోధను సహించరా? సహించరు. కాబట్టి
మనం ఎప్పుడు వాక్యం వింటున్నా, వాక్యం మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో అలాంటి క్రియలు ఉంటే మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. కయ్యను గురించి దేవుడు ఎందుకు రాపించాడు బైబుల్ అంటే, ఇదిగో ఆయన ఇలా ఉండకూడదు నువ్వు అంటే, నీ బ్రతుకు ఇతరులకు మేలు జరుగుతున్నప్పుడు సంతోషించాలి తప్ప. ఇప్పుడు సువార్తలు జరుగుతుంటాయి, సువార్తల్లో కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంకోటి సువార్త చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణ, మీరు ఎవరి దగ్గరైనా క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మా రమేష్ తమ్ముడు కూడా సువార్తలకి వెళ్తున్నాడు అని చెప్పారు అనుకుంటారు. అప్పుడు మిగతా వాడు ఒకవేళ వాడు కూడా సువార్త చేసినోడు చేయకపోయినాడు అనుకోండి, వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? నీకు ఏడు తెలుసు ఆడి గురించి, సువార్త చేస్తాను అనుకుంటాను, వాడికి ఆడి గురించి నీకు ఏడు తెలుసా అని ఎలా ప్రారంభిస్తుంది. ఆడు సువార్త ఉట్టిదే, ఆడి సువార్త ఎందుకు? ఆడు దేవుడు పని చేస్తే ఈడికి పేరు రావట్లేదు కదా. అర్థమవుతుందా? కయ్యను కూడా ఎందుకు ఏబేలు చంపాడు? నా యొక్క అర్పణలు తీసుకోలేదు దేవుడు, అతని అర్పణ లక్ష్య పెట్టాడు. నన్ను నా అర్పణని లక్ష్య పెట్టలేదు. నేను మంచిగా లేదు, నా అర్పణని తీసుకోలేదు. ఆ ఏబేలు మంచిగా ఉన్నాడని ఆయన అర్పణని తీసుకున్నాడు, ఆయన చంపేశాడు కదా. ఇప్పుడు ఈ గుణం అందరిలో ఉందా? ఉంది, క్రైస్తవుల్లో ఉంది. నేను సువార్త చేస్తాననేసి ఇంకో దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పావు అనుకో, ఆయన ఏమనుకుంటాడు? అబ్బా చాలా మంచిది బ్రదర్, చాలా సంతోషం, సువార్త జరగడం చాలా సంతోషం అని బయటకన్నా. కొంతమంది అయితే బయట అనేస్తారు, మామూలుగా అనేస్తారు, కొంతమంది మనసులో పెట్టుకుంటారు. ఆడే సువార్త చేస్తాను, ఆడి గురించి నీకు తెలీదు, మేము సువార్తలు చేస్తాను చూడు అని మొబైల్ ఫోన్ చూపించి, అంటే నేను గొప్ప, నా పేరు గొప్ప అవడం ఆయనకి ఇష్టం లేదు. అంటే ఒకరు మంచి కార్యం చేస్తున్నప్పుడు ఆ మంచి కార్యానికి ఏకీభవించట్లేదు. ఏం చేస్తున్నారు? ఆడేం చేస్తున్నాడు, నేను ఇన్ని చేసాను తెలుసా అని ఈయన గొప్పతనం చెప్పుకుంటాడు. అంటే ఏంటి? ఆడే కాదు, నువ్వు నన్ను పొగడాలి. పోను అలాగంటే బాగుండు, కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆడే మంచివాడేది కాదు, నేనే మంచివాడు అని చెప్పుకోవడం చూసాం. అంటే ఒకరు మంచి కార్యం చేస్తుంటే సహించలేని గుణం ఎక్కడది? ఇదిగో కయ్యనులో మనం చూస్తున్నాం. ఒకరు సువార్త చేస్తున్నారు, ఒక మంచి కార్యం చేస్తున్నారు, ఒక మీటింగ్ చేస్తున్నారంటే మన మనసు సంతోషపడట్లేదంటే నీ గుణం ఎలాంటిది? కయ్యను లాంటి గుణమే. అంటే ఒక కార్యం, మంచి కార్యం, అది ఎవరు చేసినా. చాలా మంది మీటింగ్స్ పెడతారు, మనం చేయట్లేదు కదా అనేసి వాళ్ళు చేస్తున్న దాన్ని మనం ద్వేషించకూడదు. వాళ్ళు చేస్తున్న కూడా ఎవరి పని? దేవుని పని కదా. నువ్వు సువార్త చేస్తున్నావు, ఇంకొకరు సువార్త చేస్తున్నారా, అది ఎవరి పని? దేవుని పని కదా. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? నీ మనసు సంతోషంతో మునిగిపోవాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అమ్మా ఈయన ద్వారా దేవుని పని జరుగుతుంది కాబట్టి మనం కూడా వీలైతే వాళ్ళకి సహకరిద్దాం అనే ఆలోచన ఉండాల్సింది పోయి, నేను చేయట్లేదు వాడు చేస్తున్నాడు దాన్ని ఆపేయాలి అనే మనసులోకి వచ్చేసరి ఎవరు? విశ్వాసులే కాదు, బోధకులే. సేవకులు సైతం సువార్త జరుగుతున్న వాటిని ఆపాలనుకుంటున్నారు. వాళ్ళు చేయరు, చేసేవారిని కూడా చేయలేరు. ఎంతవరకు చర్చిల్లో బోధన చేయడం తప్ప ఇలాగ దేవుని పైన బయట వారికి దేవుని మాటలు ప్రకటించాలన్న ఆలోచనలో వాళ్ళు లేరు. వాళ్ళు చేరి సరే సత్యవాక్యాన్ని నేర్చుకున్న మాలాంటి వాళ్ళు ఎవరైనా చేసినా కూడా సహకారం అందించకపోయినా పర్లేదు, కానీ ఏం చేసేస్తాం? ఆపడానికి చూస్తున్నారు. అంటే దేవుని పనికి, దేవునికి ఎదురు చెప్పేవాళ్ళుగా అయిపోయారు. అంటే ఇప్పుడు దేవుని పని జరగకుండా ఆపుతున్నారంటే ఎవరిని ఆపుతున్నట్టు? దేవుని ఆపుతున్నట్టు. అంటే దేవుని పనిని అడ్డగించేవాడు ఎవడు? దుష్టుడు కాదా? దేవుని పని ఆపాలని ఎవడు చూస్తాడు? అపవాది కదా. మరి దేవుని పని జరిగితే ఎవరు రక్షణ పొందగలరు? మనుషులు రక్షణ పొందుతారు కదా. దేవుని పని జరిగింది అనుకోండి, వాక్యం వింటే మారిపోతారా? వారు మారిపోతే ఎక్కడికి వచ్చేస్తారు? దేవుని దగ్గరికి వచ్చేస్తారా? దేవుని కుమారులు అయిపోతారా? ఇప్పుడు ఎవరికి నచ్చదు? అపవాదికి నచ్చదు. ఈ అపవాది ఏం చేస్తుంది? ఆడిలో ప్రవేశిస్తుంది. అప్పుడు వాడు రెచ్చిపోయి దుష్టుని సంబంధించి దుష్ట క్రియలకి రెడీ చేస్తాడు తప్ప దేవుని క్రియలకు అడ్డుగానే నిలబడతాడు. కాబట్టి ప్రతి పాఠం వెనుక, ప్రతి
ప్రతి వ్యక్తి జీవితం వెనుక, భక్తిహీనుల జీవితాల వెనుక దేవుని సంకల్పం ఏంటంటే ఆ భక్తుల జీవితాల ద్వారా మనం పాఠం నేర్చుకోవాలి. అదే విషయాన్ని కొరింథీ పత్రికలో కూడా, హెబ్రీ పత్రికలో కూడా దేవుడు మనకి రాపించి ఇచ్చాడన్నమాట. ఒకసారి చూద్దాం చివరగా ఈ మాటలు జరుగుతాం మనం చూసుకోవాలి. చూడండి ఎక్కడ ఉందో. మొదటి కొరింథీయులకు పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు, ఏ సంగతులు? పాత నిబంధనల భక్తుల సంగతి, ఓకేనా? కొత్త నిబంధనల భక్తుల సంగతులు. పాత నిబంధనలో ఉన్న భక్తిహీనుల సంగతులు, కొత్త నిబంధనలో ఉన్న భక్తిహీనుల సంగతులు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడిను. ఎందుకు రాశాడంటే దేవుడు? మనం బుద్ధి తెచ్చుకోవాలని. ఒక వ్యక్తికి జరుగుతున్నప్పుడు మనకు రావాల్సింది ఏంటి? బుద్ధి. అంతే తప్ప వాడి జరిగింది నాకేంటి జరుగుతుంది అనుకోవడానికి కాదు. మన జీవితాలు ఇంకొకరి బుద్ధి కలిగించేదిగా ఉండాలి. అర్థమవుతుంది? కాబట్టి ఆదాము అవ్వ నుంచే కయ్యను భార్య కూడా వచ్చింది. ఆ పుస్తకం రాస్తున్న వారు మోషే గారు. అప్పుడు దేశాలుగా విభాగింపబడింది అన్న విషయాన్ని కూడా చివరికి మాట చదువుకున్న ఆది కాండము 10వ అధ్యాయం 25వ వచనంలో పెరిగి కాలంలో దేశములుగా లోకం, ప్రపంచము దేశములుగా విభాగింపబడిన అని మాట రాశారు. ఆది కాండం 10వ అధ్యాయము 25వ వచనంలో ప్రపంచం ఎలా మారిపోయిందంట? దేశాలుగా డివైడ్ అయింది. భూభాగం ఏమైంది? దేశాలుగా విభాగింపబడింది. మోషే కాలానికి, అంటే తెలుగు కాలంలో దేశాలుగా విభాగింపబడింది. అప్పుడు ఆ దేశానికి ఉన్న పేరేంటి? నోదు. దాన్ని మోషే గారు రాస్తున్నాడు. నోదు దేశంలో కయ్యని మ్యారేజ్ చేస్తున్నాడు. ఓకేనా? సో జీవితాలను బట్టి మనం నేర్చుకొని భక్తి కలిగి దేవుల్లో బ్రతకాలి. దేవుడు ఎవరిలా ఉండొద్దు అంటున్నాడో వారిలా ఉండకుండా ఉండాలి. ఎవరిలా ఉండమంటున్నారో ఆ గుణాన్ని సంపాదించుకోవాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి,